హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. అంతే సింపుల్గా కూడా ఉంటుంది. ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? చికెన్ వింగ్స్ మెజెస్టిక్స్ అండి. పేరు పెద్దదిగా అనిపిస్తుందా? టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్లో ఉంటుంది. మరి మీరు ట్రై చేసి వేళ్ళు వదిలిపెట్టరు. అంత ఇంకా నాకు కావాలి అంటారు, అట్లా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి వీడియోలోకి. శుభ్రం చేసుకున్న వింగ్స్ తీసుకోవాలండి. చికెన్ వింగ్స్ మనం ప్రత్యేకించి తెచ్చుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. చికెన్ శుభ్రం చేసుకున్నాక అందులో 1/2 స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం 1/2 స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మీ ఇష్టాన్ని, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను ఫ్లేవర్ తెలియడం కోసం. రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. అట్లానే చికెన్ ఎక్కువ తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక మైదా పిండి కూడా ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి. సరే కదా, ఇలా బియ్య పిండి మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఒక కోడిగుడ్డును కూడా పగలగొట్టి వేసుకోవాలి. జస్ట్ ఒక గుడ్డు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిపేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. వింగ్స్కి కొంచెం ఫోర్క్తో హోల్స్ లాగా పెట్టామనుకోండి, మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేగాలండి. చూడండి, బాగా కాగిన తర్వాత ఈ చికెన్ మెజెస్టిక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా ఫ్రీగా వేగుతాయండి. చూసారు కదా, ఇట్లా టర్న్ చేసుకుంటూ చికెన్ అనేది లోపల వరకు ఫ్రై అవ్వాలి. మనం చికెన్ వేసిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే లోపల వరకు ఫ్రై అయ్యి చాలా బాగా ఫ్రై అవుతుందండి. లోపలంతా కూడా పచ్చిదనం అనేది లేకుండా మసాలాలు కూడా వెళ్తాయి కదా, టేస్ట్ అనేది లోపల నుంచి బాగుంటుంది. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చాక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం క్యాప్సికమ్, ఒక 4 వెల్లుల్లి రెప్పలు, కొంచెం అల్లంని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు నూనె వేరే కడాయిలో వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ అనేది దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. క్యాప్సికమ్ వేగిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే అప్పుడే వేసుకొని అవసరం లేదండి, చెప్తాను. ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇట్లా క్రిస్పీగా అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. కారం వేయనవసరం లేదు. మసాలా పొడులు వేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు మనం ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా కూడా మరీ క్రిస్పీ అవ్వాల్సిన పని లేదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. గట్టి పెరుగు యాడ్ చేసుకుంటే మనము మిక్స్ చేసుకునేటప్పటికి పెరుగులో వాటర్ అనేది ఊరుతుంది. చూడండి, ఇట్లా లూజ్ అయింది కదా, కొంచెం కలిపేసుకున్నాక అలా లూజ్గా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసామనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ వరకు ఫ్రై అవుతాయి. చూడండి, ఇట్లా మూత పెట్టుకున్నాక 2 నిమిషాలకి ఆయిల్ తేలుతుంది కదండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇట్లా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూను టమాటో కెచప్ వేసుకోవాలండి, టమాటా సాసు. అలానే ఒక స్పూను చిల్లీ సాస్ వేడి చేసుకోవాలి. చిల్లీ సాస్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూనే సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదు. చిల్లీ, టమాటా సాసులు వేసుకున్నాక సోయా సాస్ కూడా వేసేసి సాసులన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. అయిపోయిందండి, చికెన్ వింగ్స్ మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. కొత్తిమీర సర్వ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆ వేడికి కొత్తిమీర అనేది ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టామంటే ఇంటిల్లిపాది హాయిగా తింటారు. చేసిన మీకు కూడా మిగల్చరు. ఇంతేనా, అయిపోయినాయా అంటారు. అసలు చేతి వేలైతే వదిలిపెట్టరు, నాది గ్యారంటీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. చాలా సింపుల్ అండ్ టేస్టీ సూపర్ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేసినకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా, చికెన్ వింగ్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ వింగ్స్తో ఇట్లా మెజెస్టిక్స్ చేసుకుంటే చాలా సూపర్ మంచి స్టార్టర్ అయితే రెడీ అయిపోతుంది.
పిల్లలు పెద్దల దగ్గర నుంచి అందరూ ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.